దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో పునరుత్థానం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రత్యేకించి ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేకించి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని సేవకుడిగా కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకురావడానికి ప్రయాసపడుతూ ఉన్నాను. చదువుకుందామంటే దీని మీద ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము. నేను చదువుతానండి, దయచేసి ఒకసారి బైబిల్ గ్రంథాలు అందరూ తెరచి చూడండి. నేను చదువుతాను, దయచేసి గమనించండి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మురింగి వేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుకరించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు మన జీవితాలలో ఈ దినమందు ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఇంత ఆర్భాటంగా చేస్తూ ఉన్నారు అనేటువంటి అపోహలు అన్యులకి సర్వసాధారణంగా విషయాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే వారు ఏమనుకుంటారంటే, అసలేంటి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనము ఎంత ఆర్భాటం చేస్తూ ఉన్నారంటే ఈ క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు. నిజానికి దీని వెనుకలో ఉన్నటువంటి వాస్తవం వారికి తెలియదు. మరి మనలో ఎంతమందికి తెలుసు ఈ వాస్తవం? ఈ దినానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఎంతమందికి తెలుసు? ఏంటి అసలు ఈ దినము? యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడిగా తిరిగి లేచారు. ఇంకా దేని కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడిగా తిరిగి లేచారు? మరణాన్ని జయించడానికి, పాపులను రక్షించడానికి, ఇంకా ఆయనకు మరణం అనేది బంధించలేదు కనుక. అందుకే ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకున్నటువంటి ఒక చక్కటి అంశం ఏంటంటే, మరణమా నీకింత భయమా? ఈరోజు నేను మీతో మాట్లాడడానికి, నేను వాక్య భాగాన్ని సిద్ధపడుతున్నప్పుడు అనుకున్నాను, చాలాసార్లు వాక్యాన్ని సిద్ధపడాలి కదా, ఏంటి అసలు టైటిల్ ఏం పెట్టాలి? పునరుత్థానం గురించి ఎన్నో మెసేజ్లు మాట్లాడాను. అయితే ఈ దినానుకున్నటువంటి ప్రత్యేకత, ఈరోజు మాట్లాడింది మళ్ళీ రేపు మాట్లాడాలంటే ఏదో కొంచెం దేవుని సన్నిధిలో కొత్తగా కనిపెట్టాలి. ప్రభు నాతో మాట్లాడండి. మొదటిగా నేను నీ సన్నిధిలో సంపూర్ణంగా భుజించిన తర్వాత ఆ మిగిలినటువంటి ఏదైతే ఉందో చూడండి, యేసు ప్రభు వారికి ఆయన చేతులకి రొట్టెలు అప్పగించిన తర్వాత ఆశీర్వదించి అందరికీ పంచిన తర్వాత మిగిలిన మొక్కలు ఎవరికి ఇచ్చారు? 12 మంది శిష్యులకి ఇచ్చారు. ఆయన మిగిలిన మొక్కలు అందరికీ పంచిన తర్వాత మిగిలిన మొక్కలు శిష్యులకి ఇచ్చాడు ఆయన. అలాగే నేను దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తానంటే, అయ్యా ఇదిగో నేను సమృద్ధిగా భుజించాలా, నేను భుజించి నేను సంతృప్తి చెందిన తర్వాత మిగిలిన మొక్కలు ఎవరికి పంచాలి? ఎవరికి పంచాలి? ఆధ్యాత్మిక జీవితాన్ని మరి పెంచి పోషిస్తున్నటువంటి నా బిడ్డలైన వారికి నేను పంచాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భుజించి, అంటే అందరికీ పంచిన తర్వాత మిగిలిన మొక్కలు ఎలాగైతే పంచారో, నేను సమృద్ధిగా, నేను తినకుండా, నా కడుపు నిండకుండా, ఇప్పుడు నేను అన్వయించుకోకుండా, ఆయన ఎందుకని బైబిల్ గ్రంథంలో ఏమన్నదంటే, మొదట మనం రుచి చూడాలి. రుచి చూసి తెలుసుకున్న తర్వాత ఇతరులకి ఏమంటే పులస కూర బాగుంటుందండి, పేతల పులుసు బాగుంటుందండి, ఏమంటే చికెన్ ఫ్రై బాగుంటుందండి ఎలా చెప్పగలను? నేను తింటే చెప్పగలను. ఏమి తినకుండా బాగుంటుందేమో, మీరు తినండి, వండుకొని తిన్న తర్వాత మీరు చూడండి అంటే బాగుంటుందేమో అంటారేంటి? మీరు టేస్ట్ చేయలేదా ఎప్పుడూ అంటారు. అందుకని మొదటగా నేను అనుభవించాలి. నేను తిన్న తర్వాత, నేను తృప్తి పొందిన తర్వాత ఈ వాక్యపు లోతుల్లో. అందుకని ఇది నా మీతో మాట్లాడాలి అనుకున్నటువంటి ఒక టైటిల్ ఏంటంటే, మరణమా నీకింత భయమా?
ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎందుకు మరణానికి భయము అని అంటే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి మరణము భయపడిందా లేదా అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ క్రీస్తు పునరుత్థానము అనేది మన జీవితాల్లో ఒక గొప్ప దీవెనకరమైనటువంటి సందర్భంగా దేవుని సేవకుడిగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి జననము కంటే కూడా మరణమునకున్నటువంటి ప్రాధాన్యత చాలా అధికంగా ఉంది. ఎందుకంటే యేసు ప్రభు లోకంలోకి వచ్చినప్పుడు జరిగినటువంటి సందర్భాలు అంత 40 రోజులు క్రీస్తు జన్మదిన వేడుకలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? 40 రోజులు దేవుని సన్నిధిలో అత్యాసక్తితో ప్రార్థనతో కనిపెట్టిన తర్వాత క్రిస్మస్ దినాన్ని చేసేటువంటి సందర్భాలు ఎక్కడ కూడా ఉండవు. అంటే క్రీస్తు మరణానికి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే జననము కంటే కూడా మరణానికి చాలా ప్రాధాన్యత ఉంది. 40 దినాలు దేవుని సన్నిధిలో ప్రయాసపడి కనిపెట్టిన తర్వాత ఎందుకు 40 దినాలు కనిపెట్టాలని అంటే, పాపిగా ఉన్నటువంటి నన్ను దావీదు భక్తుడు చెప్పినట్టుగా, అయ్యా నా తల్లి నన్ను పాపంలోనే గర్భము ధరించింది, నేను నా జన్మలోనే పాపం ఉంది, జన్మదహ పాపిని కనుక నా పాప ప్రక్షాళన కొరకు లోకానికి వచ్చినటువంటి నీవు నా కళ్ళ ముందే నీ యొక్క ఎవరు ప్రయోజన జీవితాలు నడిపించేస్తూ ఉంటే, అయ్యా నా ఎంత దౌర్భాగ్యపు జీవితము, నా కళ్ళారా నేను చూస్తూ నీ జీవితాన్ని నేను కల్వరిశిలువలో అయిపోతూ ఉంటే నేను ఎంత దౌర్భాగ్యుడిని, నా జీవితాన్ని సరి చేసుకోలేకపోతూ ఉండాలి అనే వేదనకరమైనటువంటి స్థితి కలిగిన ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి దేవుని సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థనలో కొనసాగుతారు. హల్లెలూయా. 40 దినాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువెక్కడానికి నేనే కారణం ఎవరైతే గ్రహిస్తారో వారు పశ్చాత్తాపులు దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనపడతారు. అది ఆచారం కాదు, ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు. చాలా మంది ఏమంటారంటే, సంవత్సరం అంతా లేదు కానీ 40 దినాలు ఉపవాసం చేస్తారు, ఈ సంవత్సరం అంతా లేదు కానీ 40 దినాలు అమ్మో ఎక్కడ లేని భక్తి. ఎక్కడ లేని భక్తి కాదు, నీ జీవితాన్ని ఎక్కించుకునే భక్తి. ఏమండి నేను అంటాను, మన జీవితంలో సెలవు సంవత్సరం అంతా ఎక్కించుకుంటారా? ఎప్పుడు ఎక్కించుకుంటారు? ఎప్పుడండి? అదేంటండి సంవత్సరంతో లేదు కానీ అప్పుడే ఎక్కించుకోవాలి. వీక్నెస్ వచ్చిందన్నా, వీక్నెస్ వస్తే బాడీకి మాత్రం ఏం కావాలి? ఫ్లూయిడ్స్ కావాలి. కానీ ఆధ్యాత్మిక జీవితానికి ప్రార్థన జీవితం అవసరం లేదా? నీరసం వచ్చేసిందండి, ఎక్కడ ఉన్నారండి? అర్జెంట్కి వచ్చేయండి 4-5 బాటిల్. ఏమండి ఎన్ఎస్ఏనండి, ఎన్ఎస్ తీసుకుని వచ్చాడు. ఎందుకంటే ఆర్ఎస్ ఏదో ఉంటే మొత్తానికి మురళి గారు బాగా తెలుసు రెండు విషయాలు. ఏమంటారు తెలుసా? ఆ బాటిల్ అన్ని వేస్ట్ అండి, కొబ్బరి మండలంలో చక్కగా గ్లూకోజ్ చేసుకుని తాగండి అంటారు. ఏది వద్దు అంటే దేవుని సన్నిధిలో శరీరానికి బలహీనత వచ్చిందని ఫ్లూయిడ్స్ కావాలి, కానీ ఆధ్యాత్మిక జీవితానికి బలహీనత వస్తే అదేమో ఆచారమా? ఆధ్యాత్మిక జీవితానికి అభివృద్ధి అవసరం లేదా? పరలోక రాజ్యానికి వారధిగా ఉండవలసినటువంటి మనము, పరలోక రాజ్యానికి మన ఆధ్యాత్మిక జీవితాలని సరిచూసుకోవాల్సినటువంటి మనము దేవుని మార్గాన్ని తప్పుపట్టేటువంటి క్రమబద్ధీకరణ ఎలా ఉంటామంటే పండితులు అయిపోతాం. అప్పుడు అందరం కూడా అంటాం, ఏం సపరిస్తారో అర్థం కాదు. ఆ గ్యాప్లో మనకు అర్థమవుద్ది. ఆ గ్యాప్లో అంటే చేసేవారిని తక్కువగా చూసేటువంటి ప్రబుద్ధులు ఉన్నారు ఈ లోకంలో. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణానికి సిలువకు ప్రయాణిస్తున్నప్పుడు అనుకున్నారు, పేతురు వచ్చి అన్నాడు, అయ్యా వద్దు అన్నాడు. సాతానా నా వెనక్కి పో. ఎవరిని అన్నాడు? పేతురునండి, ప్రథమ శిష్యుడు అంటే యేసు ప్రభువారికి సన్నిహిత శిష్యుడు. సాతానా అనగానే 10 మంది ఎలా చూసి అక్కడ పేతురుని భలే తిట్టాడులే అనుకుని ఉంటే సిగ్గుతో తలదించుకొని ఉంటాడు కదా. నేనంటాను, ఈ సిలువ సందేశాలు అనేవి చాలా ఆధ్యాత్మికంగా బలపరచబడ్డారని దేవుడి సేవకుడిగా భావిస్తూ ఉన్నాను. యేసు దినాన్న యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఇచ్చేటువంటి గొప్ప బలం ఏంటంటే, ఆయన సజీవుడిగా మరణపు మూలను విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు కనుక. చరిత్రలో చాలా మంది ఉన్నారు. చరిత్రలో అనేక మంది బిడ్డలు, మరి అంటే వారిని బిడ్డలు అనేకంటే చాలా భయంకరమైనటువంటి వ్యక్తులు. మీకు తెలుసు, ఒసామా బిన్ లాడెన్ ప్రపంచాన్ని ఉర్రూతొలగించాడు, ప్రపంచాన్ని గడగడలాడించాడు. ప్రపంచాన్ని అనడం కంటే అమెరికా దేశాన్ని మరి ఎక్కువగా ప్రభావితం చేశాడు. అమెరికా అంతా కూడా ఆయన కోసం జల్లెడు పట్టిందట. ప్రపంచాన్ని ఒసామా బిన్ లాడెన్ అదే ఎక్కడైనా దొరికితే ఆయన పట్టుకుంటే మేము మీకు అవార్డ్స్ ఇస్తామని అమెరికా దేశం అనౌన్స్మెంట్ చేసింది. అన్ని దేశాలు కూడా ఆయన పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నప్పుడు అనుకోకుండా అమెరికా దేశం వారుకున్నటువంటి పరిజ్ఞానం బట్టి ఆయన పలానా దగ్గర ఉన్నాడని చెప్పేసి ఆ ఇంటి చుట్టూ ఆ మొత్తం ఆ గాడ్స్ అందరూ వచ్చి సరౌండింగ్ చేసినప్పుడు, రౌండప్ చేసినప్పుడు ఒసామా బిన్ లాడెన్ అనుకున్నట్ట ప్రపంచాన్ని గడగడలాడిస్తూ భయపెట్టి ఆందోళనకి గురి చేసినటువంటి అనేక మంది ప్రాణాలను ఏమి కాకుండా క్రూరంగా చంపినటువంటి ఈయన ఎవరు ప్రాణం తన కళ్ళ ముందు పోస్తున్న భయపడలేనటువంటి వ్యక్తి ఇప్పుడు తన ప్రాణం దగ్గరకు వచ్చేటప్పటికి, తన మరణం దగ్గరకు వచ్చేటప్పటికి అనుకున్నాడట, అయ్యో నేను చచ్చిపోతూ ఉన్నానే. ఇప్పుడు మరణానికి ఎవరు భయపడుతూ ఉన్నారు? ఒసామా బిన్ లాడెన్.
అంటే తన ప్రాణం మీదకి వచ్చినప్పుడు భయపడుతూ ఉన్నాడు. అంటే ప్రపంచాన్ని ఉర్రో తొలగించి భయపెట్టినటువంటి ఈ వ్యక్తి తన మరణం దగ్గరికి వచ్చేటప్పటికి భయపడుతూ ఉన్నాడు. కానీ నా యేసయ్య ఎలాంటి తెలుసండి, తన ప్రాణం దగ్గరకు వచ్చినప్పుడు కూడా భయపడలేనటువంటి వ్యక్తి, ఆయన మరణాన్నే భయపడినటువంటి వ్యక్తి. అందుకని మరణమా నీకింత భయమా? చూడండి, ఈ మధ్య కాలంలోనే మనకి తెలిసినటువంటి వ్యక్తి, మన భారతదేశంలోనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ప్రభాకరన్ పిల్లే అనేటువంటి ఆయన కూడా శ్రీలంకని చాలా భయంకరంగా భయపెట్టాడు. శ్రీలంక దేశాన్ని గడగడలాడించాడు. దేశం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. ఆయన అతి క్రూరంగా ప్రవర్తించాడు. తన చుట్టూ సొంత సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ఆయన ఒక దేశ అధ్యక్షుడిగా తయారైపోయినట్లుగా మరి సొంత సైన్యాన్ని తయారు చేసుకుని శ్రీలంక దేశాన్ని అంతా కూడా ఆక్యుపై చేసుకున్నంతగా అంత అథారిటీకి వచ్చినప్పుడు మొత్తానికి ఈ ప్రభాకర్ పిల్లని కాల్చి చంపేశాడు. నేను అనుకుంటాను ప్రపంచానికి దేశం అంతా కూడా శ్రీలంకను ఎలా చూసినప్పుడు దానికి చాలా చిన్నదిగా కనపడింది. ఆ దేశ అధికారులు కానీ దేశ ప్రజలు కానీ అందరిని చంపుతున్నప్పుడు ఓచకోకొస్తున్నప్పుడు అనుకున్నాడు, వారి మరణాన్ని చూసినప్పుడు సంతోషించాడు, గంతులు వేశాడు. చివరికి తన మరణం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమనుకున్నాడు తెలుసా? అయ్యో నేను చచ్చిపోతున్నాను, నేను ఆ ప్రాణము పోతూ ఉంది. అంటే ఆయన కూడా మరణానికి భయపడ్డాడు. కానీ మనం నమ్మినటువంటి యేసయ్య అయితే మరణమే భయపడేలాగా ఆయన ప్రవర్తించాడు. అందుకనే మనం చదువుకున్న లేఖన భాగంలో విజయమందు మరణము మృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? అంటే ఎక్కడో ఉసామా బిన్ లాడెన్ ముందో, లేదంటే మహాత్మా గాంధీ ముందో, అంబేద్కర్ గారి ముందో, లేదంటే ఇంకా రకరకాల వ్యక్తులు ఉన్నారు, ప్రభాకరన్ పిల్లే ముందో, లేదంటే ప్రపంచాన్ని చాలా మంది ప్రభావితం చేసినటువంటి గొప్ప నాయకులు ఉన్నారు, చాలా గొప్ప నాయకులు ఉన్నారు. కానీ వారందరిని భయపెట్టినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు వారిని భయపెట్టాలని ప్రయత్నాలు చేసింది. కానీ ఆయన మరణాన్ని భయపెట్టేవాడిగా ఈ దినాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. అందుకే ఈస్టర్ అనగా పునరుత్థానం అనగా పునరుజ్జన్మ ఎత్తినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని మరలా తిరిగి లేచినటువంటి సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకుంటూ ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు వారిని భయపెట్టినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. టంగుటూరి ప్రకాశం గారు కానీ, లేదంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు గాంధీ గారు కానీ, అంబేద్కర్ గారి గురించి వద్దులండి, ఇక్కడ చాలా మంది ఉన్నారు, అల్లూరి సీతారామరాజు కానీ, ఇలా చాలా మంది ఉంటే మన జాతిపిత గాంధీ మహాత్ముడు గారు. ఇప్పుడు ఆంగ్లేయులందరూ కూడా గాంధీ గారికి, టంగుటూరి ప్రకాశం గారికి, ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు గారికి భయపడుతూ ఉంటే గాంధీ గారు మాత్రం అంబేద్కర్ గారికి భయపడేవాడట. అంటే ఎందుకు భయపడేవాడు అని అంటే ప్రతిదీ కూడా ఖండితంగా మాట్లాడేవాడు. ప్రతిదీ కూడా అయ్యా మనకున్నటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి మనము మనకంటూ కొన్ని చట్టాలను సవరణ చేసుకుందాం అని ఈ రీతిగా మాట్లాడుతున్నప్పుడు గాంధీ ప్రతి చోట కొన్ని సందర్భాల్లో ఆయన జాతిపిత అయినప్పటికీ కాంప్రమైజ్ అయిపోతూ ఉండేవాడట. ఎందుకులే అనేటువంటి రీతిలో. అంటే ఇక్కడ కొంతమంది కొన్ని విషయాలకు భయపడుతూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా దేశాన్ని ప్రభావితం చేసిన వారే. కానీ వీరిలో ఏ ఒక్కరి సమాధిని మనం చూడడానికి వెళ్ళినా ఈ దినాన్ని అన్ని సమాధుల్లో ఏం చేయబడి ఉంటుంది? వారి అస్థికలు ఉంటాయి, వారి కళేబరాలు ఉంటాయి, వారికి సంబంధించినటువంటి డిఎన్ఏలు కూడా ఆ సమాధుల్లో దొరుకుతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి సమాధి దగ్గరికి వెళ్ళి మనం వెతికితే ఆ సమాధి ఎప్పటికీ తెరవబడే ఉంది. ఆయన మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడిగా, సజీవుడిగా, ఆయన మరి సర్వ ప్రపంచానికి ఒక గొప్ప సువార్తను ప్రకటించేటువంటి ఒక గొప్ప ఆయన జీవితాన్ని పరిచయం చేసినటువంటి నాయకుడిగా, జీవాన్ని పరిచయం చేసినటువంటి దేవుడిగా ఆయన ఏమన్నాడో తెలుసా? ఇది నేను మరణించి 3వ దినాన్ని సజీవుడిగా నేను తిరిగి లేస్తానన్నాడు. అదే పునరుత్థానం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు చెప్పబడినటువంటి వ్యక్తుల్లో ఏ ఒక్కరు కూడా తిరిగి లేవలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కరు మాత్రమే తిరిగి లేచారని దేవుని సేవకుడిగా నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి చాలా సమాధులు లోకంలో ఉన్నాయి. మరి చాలా సమాధులు ఖాళీగా లేవు. యేసు ప్రభు వారి సమాధి మాత్రమే ఖాళీగా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మరణాన్ని భయపెట్టేంత అథారిటీ ఆయన చేతుల్లో ఏముంది? యేసుప్రభు మరణాన్ని భయపెట్టారంటే మరణం మనల్ని అందరినీ భయపెడుతూ ఉంది. మరి మరణాన్ని భయపెట్టే వ్యక్తి లోకానికి వచ్చినంటే ఏం చేస్తుంటారు ఆయన? ఏమంటే మరణాన్ని భయపెట్టేంత పని ఏముంటుంది? ఈరోజు ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజలకు భయపడాలి. కానీ ప్రజలే ఎవరికి భయపడుతూ ఉన్నారు? ప్రభుత్వాలకు భయపడుతున్నారు. ఎందుకని? ఆయన అధికారానికి వెళ్ళే ముందు ఓట్ల కోసం ఎవరి ముందుకు వస్తాడు? అక్క అంటాడు. మరి ఎవరు బాబు, నేను ఎప్పుడు నేను చూడలేదంటే, అదేంటక్క నేను వాళ్ళ మనవడిని అంటాడు. వాళ్ళ మనవడు నువ్వు నాకు తమ్ముడు ఎప్పుడయ్యో అని అంటే, అరే మీ వాకట్లోనే పెరిగాను, ఇదిగో మన గుర్తు ఏంటో తెలుసా?
బైబిల్ అన్నాడు అనుకోండి, అయితే నువ్వు మా యేసు ప్రభు నమ్ముకున్నాడువే అని చెప్పేసి మారు మాట్లాడుకుంటా వెళ్ళి ఓ టకా 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 నొక్కేసి వచ్చేస్తాం. ఇప్పుడు ఆ ఎక్కి సింహాసనం మీద కూర్చున్నప్పుడు చర్చి మీదకి ఎవడైనా దాడి చేయడానికి వచ్చాడు అనుకోండి, తమ్ముడు అంటే తమ్ముడే ఎవరెవడ గట్టి అవతలకి అంటాడు. అది ఎటరా తమ్ముడే ఒక ఎమ్మెల్యేని పట్టుకుని ఒరే అంటావా అంటాడు. తీసుకొచ్చి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడిందని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? జైల్లో పడేస్తాడు. ఇంటికి వచ్చినప్పుడేమో అక్క అన్నాడు, మంచినీళ్ళు ఒక్క మన ఇంటికంటే చాలా బాగుంటాయి అంటాడు. అయితే మనం అక్కడికి వెళ్ళినప్పుడు కనీసం ఆ గేటు దగ్గర పారే డ్రైనేజ్ నీళ్ళు కూడా మనల్ని కనీసం ముట్టుకునేవాడు. ఆ డ్రైనేజ్ దగ్గరికి వెళ్తే బాంబు పెట్టడానికి వచ్చారంటారు. అంటే భయపెట్టేటువంటి విషయాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరణాన్ని భయపెట్టేంత క్రమశిక్షణ, మరణాన్ని భయపెట్టేంత అథారిటీ యేసు ప్రభువారు ఏం చేశారు? కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా రోమేలుకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనము జ్ఞాపకం చేసుకుందాం. రోమేలుకి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలి అనగా పాపం వలన వచ్చిన జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము, అయితే దేవుని కృపావరము నిత్య జీవము. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం, యాభై అనగా పాపం వలన వచ్చే జీతము మరణము, పాపం వలన వచ్చేటువంటి జీతము మరణము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నెలంతా కష్టపడి పని చేస్తే ఏమొస్తుంది? ఒక ఎంప్లాయ్ ఉద్యోగస్తుడికి నెలంతా కష్టపడి పని చేసుకుంటే ఖచ్చితంగా జీతం వస్తుంది. మరి నెలంతా కష్టపడి పనిచేస్తే జీతం వస్తే, మరి క్రైస్తవులుగా మన బ్రతుకు దినాలన్నీ ముగిసిన తర్వాత మరణించే సమయంలో మనకి కూడా ఖచ్చితంగా జీతం ఉంటుందని వాక్యము తెలియజేస్తూ ఉంది. అంటే వారి క్రియలు చొప్పున మీ కొరకు సిద్ధపరచబడినటువంటి జీతం నా యొద్ద ఉన్నది అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అంటే నీ భక్తి జీవితాన్ని బట్టి నీకు జీతము సిద్ధపరచినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఈ జీతము ఉందో లేదో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మరణం యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు సాష్టాంగ నమస్కారం పెట్టిందట. అమ్మ నా వైపు చూడండి ఒకసారి. మరణం యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది మహాత్మా గాంధీని మింగినట్లు, లేదంటే మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రభాకర్ పుల్లే గారిని మింగినట్లు, లేదంటే ఒసామా బిన్ లాడెన్ మింగినట్లు, లేదంటే ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప గొప్ప నాయకులు మొదలుకొని కడు పేదల వరకు మరణము కబలించినటువంటి వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈనాటికి వారి సమాధులు మురిగి కుళ్ళి కృషించిపోయి వాసనలు కొడుతూ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి ఖాళీగా ఉంది అని అంటే మరణం యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. ఈయన కూడా మనుషుడే అని మృంగడానికి వచ్చినప్పుడు ఆయనను చూడగానే గడగడగడలాడుతూ వనికి సాష్టాంగ నమస్కారం పెట్టిందంట. ఎవరు? మరణము. ఎందుకో తెలుసా? అయ్యి బాబు, ఈయన పాపం ఏమి కూడా లేదు, ఇతనికి ఇవ్వడానికి నా దగ్గర జీతం లేదే. చదవండి ఇప్పుడు 23వ వచనం మరలా చదవండి. యాభై అనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే చాలండి, పాపం వలన వచ్చే జీతం మరణము. ఇప్పుడు యేసు ప్రభువు మరణించడానికి ఆయన దగ్గర, ఆయనకి ఇవ్వడానికి ఇక్కడ ఏమి లేదు, మరణం దగ్గర జీతము లేదు. అంటే ఆయన ఏమి లేదు, పాపం అనేది ఆయన లేదు. హల్లెలూయా. ఆయనలో పాపం లేదు కనుక మరణము భయపడుతుంది. ఆయన ఎలా అంటే ఎలా చంపాలో తెలియలేదు. పాపము. పిలాతు అదే సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నాకు ఏ దోషమో కనపడలేదయ్యా అన్నాడు. ఇప్పుడు మరణం కూడా ఎందుకు భయపడుతుంది అంటే ఆయనలో పాపము లేదు. ఏ ఇంటిలోనైతే పాపం ఉండదో వారు సంతోషంగా ఉండలేరు. ఏ ఇంటిలోనైతే అపవాదిగాడికి స్థానం ఉండదో వారు సమాధానంతో ఉండలేరు. అందుకే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 1 పేతురు రాసినటువంటి పత్రిక 2వ విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. ఒకటి, ఆయనలో పాపం లేదు కనుక మరణమునకు ఆయన మీద అధికారం లేదు. రెండవది 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 1 పేతురు పత్రిక, ఆయన పాపము చేయలేదు. చాలండి, 3.5 సంవత్సరాలు పరిచర్య జీవితంలో ఇప్పుడు పేతురు ఎక్కడుండి చెబుతున్నారు? ఈ 3.5 సంవత్సరాలు యేసు ప్రభువు పక్కనే ఉన్నారు. ఎవరైనా పేతురు గారు అంటారు, ఇదిగో ఏమయ్యా యేసు ప్రభువు గురించి నేను ఒక మాట చెప్తాను చూడండి. ఒకటి, పౌలు గారు అంటారు, రోమేలుకి రాసిన పత్రికలో చదువుకున్నాం, ఆయనలో పాపం లేదు కనుక మరణానికి ఆయన మీద హక్కు లేదు. రెండవది, పేతురు గారు అంటారు, ఆయన పాపము చెయ్యలేదు కాబట్టి మరణానికి ఆయన మీద హక్కు లేదు. మరణం ఒకవేళ ఆయన మీద దగ్గరకు వచ్చి తోక జాడిస్తే ఆయన 2 పిలకలు కత్తిరించేస్తాడట. ఎందుకని? ఇప్పుడు తప్పు చేయలేనోడు తల వంచవలసినటువంటి అవసరత లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మరణము భయపడే అంత రెండవ లక్షణము, మరణము యేసు ప్రభువారి ముందు గడగడలాడుతూ వనకడానికి రెండవ రీజన్ ఏంటంటే యేసు ప్రభువారు ఆయన పాపము చేయలేదు. లోకములో జీవించారు, పాపులతో కలిసి సహవాసం చేశారు, కానీ పాపుల లాంటి ప్రవర్తన ఆయనలో లేదు. పాపుల లాంటి సహవాసము ఆయనలో లేదు కనుక యేసుక్రీస్తు ప్రభువుల వారి కోసము పేతురు సాక్ష్యం ఇస్తున్నారు, ఆయనలో పాపము చేయలేదయ్యా. ఆయన పాపం 3.5 సంవత్సరాలు నేనే ప్రత్యక్ష సాక్షిని.
యోహాను గారు అంటారు, ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, మేము దీనికి అంటే ఏదైతే చూసామో అదే చెబుతున్నామయ్యా, మేము చూడలేని విషయాలు మేము చెప్పట్లేదు, కానీ మా కన్నులతో మేము చూసింది ఆయనతో, అంటే ఆయన దగ్గర మేము విన్నది ఆ సమస్తమును కూడా మేమే సాక్షులము అని పేతురు యోహాను సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. పిల్లరా, రెండవది, మరణానికి యేసు ప్రభు వారి మీద అధికారం లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన పాపము చేయలేదు. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన ఎక్కడ కూడా చిన్న విషయంలో కూడా, నేను గతించినటువంటి వారంలో తెలియచేశాను, శారీరకంగా పాపం చేయకపోయినా మనస్సు ద్వారానైనా పాపం చేసేవారు ఉంటారు. కానీ యేసు ప్రభు వారు ఈ 3.5 సంవత్సరాలలో పరిచర్యలో, లేదా 33.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఆయన మనస్సులో కూడా పాపము చేయలేదట. అందుకని మరణం వచ్చి అలా సాష్టాంగ నమస్కారం చేస్తుంది. అరే, ఇతను చంపుదామంటే, ఇతను మృంగేద్దామంటే అతనిలో పాపము కనబడడం లేదే అని మరి మరణము ఆయన ముందుకు వచ్చి దాసోహం అయిపోయినట్లుగా చూడగలుగుతున్నాం. పిల్లరా, మరి ఒకవేళ ఇక్కడ నూతనంగా వచ్చినటువంటి నా ప్రియ స్నేహితులు, బంధువులు ఎవరైనా ఉంటే ఈ మాట మీకే తెలియజేస్తూ ఉన్నాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, అపార్థం చేసుకోకండి. ఈ లోకములో దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడేవారు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఏదో ఒక పాపము, ఏదో ఒక చిన్న పాపం, మాట ద్వారా, చూపు ద్వారా, నడవడి ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా పడిపోయిన వారే. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎలాంటి వాడు తెలుసా? ఆయన మనస్సులో కూడా కపటము లేనటువంటి వాడు కనుకనే మరణము ఆయన ముందుకు వచ్చి దాసోహం అయిపోయి సాష్టాంగ నమస్కారం పెడుతూ ఉంది. అయ్యా, మరణపు ముళ్ళును జయించినటువంటి మృత్యుంజయుడివి అని ఆయన గురించి సర్వలోకము. ఈరోజు ఈస్టర్ పలాసాకు మాత్రమే సెలవండి, పోనీ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే సెలవా? సర్వ ప్రపంచంలో ఈస్టర్ అంటే పునరుత్థానం అనగా ప్రపంచం మొత్తము సంతోషించదగ్గ విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడిగా లేచాడు అని సర్వలోకము తెలియజేస్తూ ఉంది. కానీ ఒప్పుకోలేకపోతున్నాం. మూడవది, ఒకటి, ఆయనలో పాపము లేదు, జీతం తీసుకోవడానికి, మరణం అనే జీతము. రెండవది, పాపము చేయలేదు. మూడవది, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదివితే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పాపము అమ్మా పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను. చాలండి. చాలా మంది యేసుప్రభుని లోకానికి ఎందుకు వచ్చారంటే ఏమంటామంటే, పాపులను రక్షించడానికి అని అంటాం. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చామంట. కానీ యేసుప్రభు వారు పాపులను రక్షించడానికి మాత్రమే కాదు, మనకున్నటువంటి రోగాలు, అంటే రోగం అంటే బాహ్య సంబంధమైనటువంటి ఈ ఇన్ఫెక్షన్, ఈ రోగాలు కాదు, ఆధ్యాత్మిక రోగం ఉందో చూడండి. అక్కడ ఏమనుందంటే, అమ్మ చదవండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువు వారు పాపములను తీసివేయడానికి వచ్చాడు. ఆయన రక్షించడానికి మాత్రమే కాదు, వాటిని తీసివేసిన తర్వాత రక్షిస్తాడు. ఇప్పుడు ఒక వ్యక్తి మనం దారిని వెళ్ళిపోతూ ఉంటే కాలంలో పడిపోయి, అయ్యా నన్ను కాపాడండి అని అక్కడి నుంచి కేకలు వేస్తూ ఉంటే, ఆ ఒడ్డు మీద కూర్చొని ప్లీజ్ సెల్ఫీ ప్లీజ్ అన్నాం అనుకోండి, ఏమన్నాను? ఒక సెల్ఫీ తీసుకుందాం, తర్వాత నేను మిమ్మల్ని కాపాడుతానంటే, ఇప్పుడు సెల్ఫీ తీసుకునేది అక్కడ ఉండాలి కదా. మొదటగా మనల్ని ఏం చేయాలా? సేవ్ చేయాలా. ఇప్పుడు మనల్ని ఆయన ఫస్ట్ రక్షించిన తర్వాత, ఇప్పుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత, అప్పుడు కదా యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను రక్షించడానికి ఆయన సమర్థుడని తెలియజేస్తున్నాం. మొదటగా నువ్వు ఎలా బయటకు రావాలో తెలియజేసేవాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. నీకున్న పాపం అనే రోగం నుంచి విడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. నీకు నీవుగా విడిపించబడలేవు. ఎలా తప్పించబడాలో, ఎలా నీవు కాపాడుకోవాలో తెలియదు కనుక ఆయన నిన్ను విడిపించిన తర్వాత అప్పుడు నీలో ఉన్న పాపములను కడగడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. గమనించండి, యేసు ప్రభు వారిని మరణము చూసి భయపడడానికి 3 విషయాలు తెలియజేశాను. ఒకటి, పాపము అనగా పాపం వల్ల నుంచి జీతము మరణము. ఆయనకి జీతం ఇవ్వడానికి పాపం దగ్గర ఏమీ కూడా లేదు, ఆయన పాపం చేయలేదు కనుక. భక్తుడు యోహాను గారు పేతురు అంటాడు, ఆయన పాపమే చేయలేదయ్యా, నేను చూస్తాను, నేనే సాక్షిని అంటారు. మూడవది యోహాను భక్తుడు అంటారు, ఆయన పాపులను రక్షించడానికి మాత్రమే కాదు, పాపాలను క్షమించడానికి, కడిగి వేయడానికి ఆయన వచ్చాడని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాలలో యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి ఇచ్చేటువంటి ఒక గొప్ప చక్కటి ఆశీర్వాదకరమైన సందర్భం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే నీవు దేవుని సముఖంలో కూర్చొని పాపములకు దూరంగా ఉంటావు, అప్పుడు దేవునికి దగ్గరగా ఉంటావు. అలా కాదు, నేను దేవునితో సహవాసం చేస్తాను అని చెప్పి లోకానుసారమైన జీవితాలు జీవించే వారికి ఈ ఆశీర్వాదము దక్కదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి, యేసు ప్రభువుకి సాధ్యమండి, నాకు సాధ్యం కాదు అని అంటే నేను అంటాను, పాపము నీలో లేకపోతే యేసు ప్రభువు ఎలాగైతే తిరిగి లేచాడో అలాగే మృత్యుంజయుడిగా మీరు కూడా తిరిగి లేవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు సమాధిని దర్శించేటప్పుడు నేను ఒక ప్రార్థన చేశాను. ఎంతమంది అబ్జర్వ్ చేశారు? ప్రతి స్థలమందు అదే ప్రార్థన చేశాను. ఏ ప్రార్థన చేశాను తెలుసండి?
ఏమని ప్రార్థన చేశానంటే, అయ్యా మరణించినటువంటి ఈ బిడ్డలు మీరు రెండవ అంటే మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు రెండవ రాకడలో సమాధులు తెరబడినప్పుడు మీరు కడబోరు శబ్దములు వినినప్పుడు మధ్యాకాశంలోకి ఈ బిడ్డలు ఎత్తబడాలి. విడవబడినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి ఆధ్యాత్మిక జీవితాలు సరి చేసుకొని సిద్ధపాటు కలిగి ఉండాలి అని ప్రార్థన చేశాను. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం ఎలా మధ్యాకాశంలోకి ఎత్తబడతాం అంటే మనలో ఏముండకూడదు, పాపం ఉండకూడదు. ఈ పాపమును కొనసాగిస్తూ దేవుని సముఖంలో మనం ఎప్పుడైతే అపవాదిగాడి ముందు నిలబడతామో మరణానికి నీ మీద అధికారం ఉంటుంది. ఈ అధికారం యేసు ప్రభు వారి మీద ఎందుకు చెలాయించలేకపోయింది అని అంటే ఆయనలో పాపము లేదు, పాపము చేయలేదు. అంత మాత్రమే కాదు, పాపాలు క్షమించడానికి కడగడానికి వచ్చినటువంటి ఆయన ఇంకొకరు కడగవలసిన అవసరము లేదు. గమనించండి, రెండో విషయాన్ని మీకు ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. రెండోది మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి చాలండి. నీ సహోదరులు ఏం చేయాలా? ఈ గత లెటర్ డేస్లో ఈ వాక్యాన్ని నేను పరిచయం చేసినట్టు గుర్తు. నీ సహోదరులు ఏం చేయాలా? ప్రేమించాలా. ఈర్ష్యతో, కక్షతో, ద్వేషముతో, అసూయతో యేసు ప్రభువారి గురించి బైబిల్లో పలానా పేతురు మీద యేసు ప్రభువారి పేకల దాకా కోపం పెంచుకున్నాడని ఎక్కడైనా ఉందా? పోనీ యోధ ఆయన అప్పగిస్తాడని తెలిసినప్పటికీ ఏమన్నాడో తెలుసండి? చక్కగా యోధ వచ్చి ముద్దు పెట్టుకుంటే, స్నేహితుడా, చెలికాడా, నా ప్రియ స్నేహితుడా, ఎంత ప్రేమగా వచ్చి, ఒరే పనికిమాలోడా, ఒరే నువ్వు నన్ను అప్పగించేస్తున్నావు అన్నాడు ఎక్కడైనా? అనలేదు. చెలికాడా, నువ్వెందుకు ముద్దు పెడుతున్నావో నాకు తెలుసు, నువ్వు చేయబోనుకున్నటువంటి పని కానీ అన్నాడంతే. ఎక్కడ కూడా ఆయన కపటాన్ని ప్రవర్తించలేదు, వేషధారణ ప్రవర్తించలేదు. ఇక్కడ యేసు ప్రభు వారికి మరణం మీద అంత అధికారం చలాయించడానికి గల రెండవ రీజన్ ఏంటంటే ఆయన ప్రేమమయుడు కనుక. మరణం ఆయన ముందుకు వచ్చినప్పుడు అనుకుంది, బాబోయ్ మీలో ఈ విధముగా కూడా మిమ్మల్ని నేను పట్టుకోలేకపోయానయ్యా, ఎలా మీరు దొరుకుతారు అని అంటే ఆయనలో కపటమేమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ప్రేమే తప్ప ఎక్కడ కపటము, వేషధారణ, ద్వేషము, పగ లేనట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మన జీవితాల్లో దేవుని బిడ్డలుగా పిలువబడేటువంటి మనం ఇలాంటి ఎన్నో పునరుత్థాన కార్యక్రమాల్లో పాల్గొంటాం. కానీ తలబిరుసుతనము, అహంభావము, గర్వము, అవివేకము, ఆయన స్వహస్తాలతో తయారు చేయబడిన మనము, ఆయనకి లేనటువంటి గర్వము, ఆయనకి లేనటువంటి అహంభావము మనకెందుకట? రేపు పొద్దున్న ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు జోడించి నిలబడితే నీకు నరకమో పరలోకమో డిసైడ్ చేసేది ఆయనకే తగ్గింపు జీవితం కలిగి ఉంటే ఆఫ్టర్ మనం ఎంత, మన బ్రతికెంత? ఏమంటాం తెలుసా? అది అసలు మన అంటే ఈ మాట చెప్పడానికి ఏ మాట, నేనేంటో తెలుసా అన్న మాట చెప్పడానికి మధ్యలో ఓ పావు గంట, అరగంట సేపు మరి మనమంటే వాళ్ళంటే వీళ్ళంటే కాదు. యేసు ప్రభువారు ప్రేమమయుడు కనుక ప్రేమ కలిగి ఉండాలి. నీ సహోదరుడి పట్ల ప్రేమ కలిగి ఎప్పుడైతే ఉంటావో అక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే 14వ వచనంలో మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక దాటి ఉన్నామని చాలు. తాను చెడ్డపోతే మనమంతా జరిపిందని ఉంటుంది కదండి. చూడండి, ఇక్కడ చెడిపోయినోడు ఆయన చెడిపోకుండా మిగిలిన వారు కూడా చెరుపుతారట. బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నాడు ఒక ఆయన. పేతురు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి ఆయన సమాధిలో ఉన్నారు. ఆయన సమాధిలో ఉన్నప్పుడు పేతురు వచ్చి అన్నాడు, శుభ్రంగా ఇంటికి వెళ్ళి వచ్చి వాళ్ళ శుభ్రంగా ఆ అటుకు మీద వాళ్ళంతా తీసి శుభ్రంగా దులిపి అదంతా తీసుకొని భుజాన్ని వేసుకొని ఇప్పుడు చెడిపోయినాడు. ఎవరు? పేతురు వచ్చి అన్నాడు, ఇదిగో మరి నేను వెళ్తున్నాను అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? ఈ 3.5 సంవత్సరాలు చేపలకు వెళ్ళలేదు కదా అంటే అదొకప్పుడు, మరి ఇప్పుడు బాగాలేదు అన్నాడు. మరి ప్రధాన శిష్యుడు యేసు ప్రభువారికి బాగా దగ్గరగా ఉన్నవాడు, నువ్వు వెళ్ళిపోతే మేమేం చేస్తామని ఇప్పుడు మిగిలిన కోతులు అంటారు కదా, తాను చెడ్డ కోతు వనమంతా చెడిపిందంటే ఇప్పుడు వనములో ఉన్న కోతులు అంటారు మేము కూడా వచ్చేస్తాం అన్నారు. సరే రండి, మరి వల్లాగడానికి ఎవరొకరు ఉండాలి కదా అని చెప్పేసి కట్టకట్టుకుని మొత్తం అందరూ ఎక్కడికి వెళ్ళారు? తిబేరియా సముద్ర తీరానికి వెళ్ళిపోయారు. తిబేరియా సముద్ర తీరానికి వెళ్ళి చక్కగా చేపలు పెడుతూ ఉన్నారు. పాపం ప్రయాసపడి నానా తిప్పలు పెడితే ఒక్క పరికి కూడా దొరకలేదట. యేసు ప్రభువారు వచ్చి
చిచి ఇలాంటి వారినే నా శిష్యులుగా నేను పిలుచుకున్నాను, ఇలాంటి వారే నా పిల్లలు వీళ్ళ అని యేసు ప్రభు వారు వచ్చి ఒక్కొక్క మొట్టుగా వేసి, అమ్మ నా వైపు చూడండి, ఒక్కొక్క మొట్టుగా వేసి, ఇదిగో ఇలాంటి పేతురు టపాబ్ అనుకుంటే ఇలారా, నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళావా, ఇదిగో యోహానా ఇలారా, ఇదిగో ఇలారా అని చెప్పేసి ఒక్కొక్కరు కొట్టలేదు. అక్కడికి వెళ్ళి యేసు ప్రభు అనుకున్నటువంటి ప్రేమ మీరు జాగ్రత్తగా గమనించండి. అక్కడికి వెళ్ళి ఏమని పిలుస్తున్నారంటే తిబేరియా సముద్ర తీరానికి వెళ్ళి, పిల్లలారా, ఎవరు పిలిచారండి? పిల్లలారా, పేతురా అని పిల్లలేదు, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? ఈరోజు తల్లిదండ్రుల ప్రేమ అలాంటిదేనంటే, పాప ఇంట్లో గ్లాస్ రైసే ఉంది, పిల్లలకి డబ్బాలో ఎంత రైస్ ఉందో తెలియదు, కానీ తండ్రి దగ్గర తన భర్త దగ్గరకు వచ్చి అంటది, ఏమంటే రైస్ అయిపోయిందండి, కొద్దిగా ఉంది అంటే, పిల్లల దగ్గర ఏం మాట్లాడుకో, కాముగా వంట చేసి ముందు వాళ్ళిద్దరికి పెట్టాయి. వాళ్ళు పడుకున్న తర్వాత ఉంటే తిందాం, లేకపోతే గింజ ఉంటుంది కదా, లేకపోతే మజ్జిగ పెరిగి ఉంటుంది కదా, కొద్ది మజ్జిగ కలిపి ఇచ్చి రేపు ఉదయం రైస్ తీసుకొని వస్తారు. అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు ఏం మాట్లాడుకోవడంట లొట్టలేసుకొని తినేసి శుభ్రంగా రూమ్లోకి వెళ్ళిపోతారు. పడుకుంటారా అంటే, మరి మీరు తినరా, నేను తర్వాత తింటామని, మీరు పడుకోండి అంటారు. వీళ్ళు చక్కగా గొరగ పెట్టుకుని పడుకుంటే భార్య భర్తలు తినేమనుకుంటారు తెలుసా? ఏమంటే మజ్జిగ కూడా లేదండి, పెరుగు కూడా లేదండి, అయితే కొద్ది మంచినీళ్ళు తీసుకురా, ఈ పూటకెళ్ళ కాలం గడిపేద్దాం అంటే తల్లిదండ్రులకున్నటువంటి ప్రేమ. ఇప్పుడు ఆ మంచినీళ్ళు తాగి వారు ఆ సమయాన్ని గడిపేశారు. మరుసటి దినాన ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయారు, శిలువ మరణం పొందారు, అనేక శ్రమలు పొంది 3 దినాలు సమాధిలో ఉండి ఆయన మరణపు ముళ్ళు అంటే గెలిచి తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ శ్రమంతా భరించి అది వీళ్ళ కోసమే కదా నా ప్రాణాన్ని అర్పించాను అని కోపంతో కాకుండా, కక్షతో కాకుండా, ఏరిలు శిలువ దగ్గరికి రాలేదా పేతురా, నువ్వు ఇలాంటి తోడు అనుకోలేదు, 3 సార్లు నా గురించి అబద్ధం ఆడావు కదా, తోమా ఎక్కడికి వెళ్ళావు, యోహానా ఏంటి అసలు పరిస్థితి, యాకోబు ఏంటయ్యా ఈ పరిస్థితి అని కోపంతో ఎక్కడైనా తిట్టినట్లుగా కానీ కోపపడినట్లుగా కానీ ఏమీ లేదు. తిబేరియా సముద్ర తీరానికి వెళ్ళి, పిల్లలారా ఏ ప్రేమ ఇది, ఆయన మన పట్ల ఉన్నటువంటి ప్రేమ అని రాత్రంతా ప్రయాసపడ్డారు. నా పిల్లలు అలసిపోతూ ఉన్నారు కదా అని అక్కడికి వెళ్ళి వారు అక్కడి నుంచి వచ్చేలోపు చేపలను కాల్చి రొట్టెలను వారి కొరకు సిద్ధపరిచారట. హల్లెలూయా. ఇది ప్రేమ అంటే. కపటముతో కూడిన ప్రేమ, వేషధారణతో కూడిన ప్రేమ, నటించేటువంటి ప్రేమ, ఇహలోక సంబంధమైనటువంటి ప్రేమలు ఎలా ఉంటాయంటే, అన్నయ్య ఎప్పుడు ఎదురుగా కనపడితే తమ్ముడు అని పిలుచుకుంటారు. ఆయన కొద్దిగా అలా ఫ్లోర్ దిక్కి కిందకి వెళ్ళాడు అనుకోండి, ఈ గొప్ప నిగమాలుంటే నిడు అంటారు. ఎవరు ఏ నోటితోటైతే అన్నయ్య అన్నాడో అదే నోటితో పక్కడితే పనికి మాలోడండి, అలా పలకరించకపోతే గొప్ప తల్లెప్పండి అంటారు. అరే ఇది వేషధారణ కదా. అప్పుడు నువ్వు దేనికి అర్హుడివి? మరణానికి అర్హుడివి. ఈ పనులన్నీ యేసుక్రీస్తు ప్రభువుల వారు చేయలేదు కనుకనే మరణం ఆయన ముందుకు వచ్చి గడగడగడలాడుతూ వనికి, అయ్యా నీలో వేషధారణ లేదు, నటన లేదు, నీ దగ్గర ఏ విధమైనటువంటి కపటము లేదు కనుకనే నీతో నేను పెట్టుకోవడం అంత ఈజీ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు శత్రువునైనా సరే క్షమించేటువంటి గుణ లక్షణాలు, శత్రువునైనా సరే ప్రేమించేటువంటి గుణ లక్షణాలు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయనలో ఉంది. నిన్ను ఒకవేళ ఎవరైనా చిన్నది ఏమైనా మాట అన్నారనుకోండి, ఇంకా తిండి తినము, నిద్ర రాదు, ఇంకా అనేక రీతిలుగా వారి మీద చచ్చే వరకు నేను ఆ ఇంటి గుమ్మం తొక్కనండి. పాపం మీ అమ్మో మీ నాన్నో లేదా మీ సహోదరుడు ఏదో ఫంక్షన్లో చిన్న పొరపాటుగా గబుక్కుని ఒక మాట అనేసారు, మా చెల్లి అసలు మాట ఎంతండి అన్నారంటే, మీరు అలా వెళుతూ ఆ మాట విన్నారు, అదిగో చూసా మా ఆయనతో గొడవపడి ఫంక్షన్కి వచ్చాను, అలాంటిది ఎంత దూరం నుండి వచ్చాను ఈ ఫంక్షన్కి, మా అన్నయ్య అందరి మధ్యలో నా పరుగు తీసినట్టు. ఏం పరుగు తీసిన పాపం ఏమన్నాడు ఆయన? మా చెల్లి నా మాట వినలేదు అన్నాడంటే. ఏం మాట తెలుసండి? పాప ఆయనకు ఆ చెల్లి కోసం ఏదో చీర కొన్నాడు ఆయనకు తోచిన డబ్బులతోటి. తీరా చెల్లి ఇదేరా అంటే నా రేంజ్ ఏంటో తెలుసు, మీ బావ నాకు ఎంత కొంటాడు తెలుసా? ఎంత కొంటాడు? 20 ఏళ్ళు. ఆయన కొంటాడు 20 ఏళ్ళు. పాప మీరు స్తోమత తక్కువ కదా, అన్నయ్య వదిన పాపం పేదోళ్ళు అనుకో, ఆయన కలిగింది ఒక 5,000 రూపాయలతో కొంటే అడ్జస్ట్ అవ్వరు. ఇదిగో అని కూర్చుంటే అక్కడ ఏదో మాట్లాడుతూ ఉండి, అమ్మ చెల్లి మాట అనడం లేదు, అగో చూసా నా గురించి మొత్తం ఫంక్షన్ మొత్తం చాటేస్తున్నారు అనేటువంటి. అంటే ఇప్పుడు ప్రేమ లేక కాదు, మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే నీ సహోదరుల విషయంలో ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలట.
యేసు ప్రభువులో అలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి కనుక మరణము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నా తెలుసా, గడగడలాడుతూ బాబోయ్ నిన్ను పట్టుకోవడం అంత సులువు కాదయ్యా అన్నది. చూడండి, ఇక్కడ నేను అంటే మరణం నుంచి కాపాడబడడానికి ఒక చిన్న సంఘటన నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, రీడర్ డిజాస్టర్ అనేటువంటి బుక్ ఉంది. రీడర్ డిజాస్టర్ అనేటువంటి బుక్. ఆ బుక్లో ఏమి రాస్తారంటే, ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి అద్భుతాలు జరిగినా, ఆశ్చర్య కార్యాలు జరిగినా ఆ బుక్లో భద్రపరుస్తారట. రీడర్ డిజాస్టర్ అనేటువంటి బుక్ ఒక క్రైస్తవుల కోసం ప్రపంచంలో ఎక్కడ అద్భుతాలు జరిగినా అందులో పొందుపరుస్తారు. అయితే ఒక హాస్పిటల్లో ఒక తల్లి గారు చాలా బలహీనమైనటువంటి స్థితిలో ఉంది. వైద్యులు అందరూ అక్కడికి వచ్చారు. తన భర్తను పిలిచి ఈ రీడర్ డిజాస్టర్ అనే బుక్లో ఆవిడ గురించి సేవ్ చేశారు. వచ్చి ఏమన్నారంటే, సార్ మీ ఆవిడ బ్రతకదు, ఆవిడ లాస్ట్ స్టేజ్లో ఉంది, మరి ఇంకెవరికైనా కబుర్లు చెప్పాలనుకుంటే మీరు కబుర్లు చెప్పుకోండి, మరి ఇంకా ఈ రోజు రేపు నాకు తెలిసి మహా అయితే ఒక 5-6 గంటల కంటే ఎక్కువగా బ్రతకపోవచ్చు అని వైద్యులు చెప్పేశారు. చెబితే ఆ వార్త భర్త పిల్లలు విన్నారు. పాపం చిన్నపిల్లలు. తల్లి చనిపోతుంది అన్న వినగానే భర్త పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, బొక్క పెట్టి ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ అలా పిల్లలిద్దరిని ఇలా పట్టుకొని తండ్రి బయటికి తీసుకొని వచ్చారు. బయటికి తీసుకొని వచ్చి ఆ బెంచ్ మీద కూర్చోబెడితే, ఆనాటి కాలంలో ఈ రేడియోలు ఉండేవి. ఇప్పుడంటే రేడియోలు కరువైపోయాయి, కానీ రేడియోలో ఆర్ఆర్కే మూర్తి గారిది వాక్యం వస్తూ ఉండేది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాక్యం వస్తూ ఉంటే ఆ వాక్యంలో ఇక్కడ ఈ రేడియోలో విన్నటువంటి ఒక మాట ఏంటంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది అనేటువంటి వాక్యము ఆ వాక్యం రేడియోలో వస్తుందట. ఈ తల్లి అలా మంచం మీద పడుకొని కళ్ళంటే నీళ్లు వదిలేస్తూ ఉంది. అయ్యో నా పిల్లలు, చిన్న పిల్లలు, నా భర్తకి ఏమీ తెలియదు కదా, ఇప్పుడు ఆ పిల్లలకి ఎలా పెంచి పెద్ద చేయాలో, వాళ్ళకి ఏ విధంగా చూసుకోవాలో నా భర్తకి ఏమీ తెలియదని భార్య అలా కళ్ళంటి నీళ్ళు వదిలేస్తూ ఉంటే, ప్రేమ మరణమంత బలవంతమైనది అంటే ప్రేమ దేనినైనా జయిస్తుంది అనేటువంటి ఆ మాట ఆర్ఆర్కే మూర్తి గారు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈర్ష్య అంటే పాతాళమంత కఠోరమైనది అనే మాట విన్నప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడట, ఒకవేళ మీరు ఎవరితోనైనా గొడవ పడినా, కఠినంగా వ్యవహరించినా, ఇప్పుడే వారితో మీరు లేదా దేవుని సన్నిధిలో మీ హృదయాలు తెరచి ఆయన సన్నిధిలో ఒప్పుకోండి, ప్రభా నేను వారిని క్షమిస్తూ ఉన్నాను, వారిని ప్రేమిస్తూ ఉన్నాను అని చెబితే దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు అని ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, ఆ తల్లి అలా పరుపు మీద మంచం మీద ఆ బెడ్ మీద ఉండి అలా హృదయంలో అనుకుందట, యేసయ్యా ఇదిగో నేను మా అత్తని చాలా భయంకరంగా నేను హింసించానయ్యా, కనీసం ఒక ఇంట్లో పెంచుకునే కుక్క కంటే కూడా హీనంగా నా అత్తగారిని చూశాను, ఆవిడ భయంకరంగా చనిపోవడానికి నేనే కారణమయ్యా, కనీసం అంటే ఆవిడకి పెట్టవలసినటువంటి ఆ అన్నం కూడా సరిగ్గా పెట్టలేదు, అందుకే ఈరోజు నా పరిస్థితి ఇలా ఉంది. ఈరోజు మా అత్త బ్రతుకుంటే ఆమె 2 కాళ్ళు పట్టుకొని నా తల ఆమె పాదములకు తగిలేలాగా అలా మోకరెళ్ళి నా పాపములు క్షమించబడి అడిగేదానిని అని గుండెలు బాదుకొని అలా కన్నీళ్లు విడిచి మంచం మీద ఆ బెడ్డ మీద ఏడుస్తూ ఉంటే, ఒక 10 నిమిషాల తర్వాత ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు ప్రార్థన చేశారట. ఎవరైతే ఒప్పుకుంటూ ఉన్నారో, ఎవరైతే మీ పాపములు విడిచిపెడుతూ ఉన్నారో, ఎవరినైతే మీ హృదయంలో క్షమించారో వారి గురించి ప్రార్థన చేస్తాను, మీరు కళ్ళు మూసుకోండి అనగానే ఆ తల్లి అలా బెడ్డ మీద పడుకొని కళ్ళు మూసుకోగానే ప్రార్థన చేసిన 10 నిమిషాల తర్వాత ఆమెకు తెలియలేనటువంటి ఒక నూతన బలము ఆమెలో ప్రవేశించినట్లుగా ఆమె కనిపించింది. సత్తువు కోల్పోయినటువంటి తన చేతులు, మరి నీరసెళ్ళిపోయినటువంటి తన శరీరము ఏదో నూతన బలాన్ని ధరించుకున్నట్లుగా అనిపించిన తర్వాత తనకున్నటువంటి అప్పటి వరకు ఉండేటువంటి ఆ బలహీనత అంతా తొలగిపోయి తనకు బెడ్ మీద నుంచి లేవాలి అనేటువంటి ఒక స్వరం వినబడినప్పుడు ఆ బెడ్ మీద నుంచి లేచి హాస్పిటల్ రూము డోర్ తీసుకొని బయటికి రాగానే బయట చైర్లో 2 పిల్లల్ని పట్టుకొని గుండెలు బాదుకొని ఏడుస్తున్న ఆ పిల్లల్ని భర్తని చూసి అలా డోర్ దగ్గర నిలబడిందట. యావండి అనగానే అయ్యో ఇలా చూడగానే పిల్లలు ఆశ్చర్యపోయారు. భర్త కూడా ఆ నెల చూసి అరే దాదాపుగా 5-6 నెలల నుంచి బెడ్ మీద నుంచి లేవలేకుండా మరణావస్థలో ఉన్నటువంటి నా భార్య ఎలా లేచి వచ్చింది అని పరుగు వెళ్ళి తన ఇలా హక్ చేసుకొని, అమ్మ ఏంటి అసలు ఎలా లేచావు, ఎవరు వచ్చారని రూమ్లోకి వెళ్ళి చూస్తే ఎవరు లేరు, ఎలా జరిగింది అని అంటే ఏమో తెలియదు. రేడియోలో ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం వస్తూ ఉంది. ఆయన ఏమన్నారు తెలుసా, మీరు ఇంతవరకు ఎవరి మీద అయినా ఒకవేళ ప్రేమ లేకుండా కక్షతో ద్వేషంతో ఉంటే ఇప్పుడే క్షమించండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు మీ జీవితంలో కార్యం చేస్తారు అన్నారు. నేను మీ అమ్మగారిని క్షమించానండి, మీ అమ్మగారి గురించి నేను పశ్చాత్తాపం చెందాను. ఏమండి మీకు తెలియలేని విషయం ఏంటో తెలుసా, మీ అమ్మగారికి మన ఇంట్లో కుక్కగా పోసే గిన్నెలో గింజన్నం పోసేదాన్ని.
ఆ గిన్నెలోనే అన్నం పెట్టేదాన్ని, మీ ముందు నేను చాలా అంటే బాగా నటించేదాన్ని అని చెప్పినప్పుడు ఆయన అన్నాడట, పోన్లే మా అమ్మ చనిపోయింది కదా అంటే, ఏమో ఇప్పుడు నేనైతే ఆమె బ్రతుకుంటే ఆమె పాదాలు పట్టుకొని క్షమించాలి అని అడిగితే దేవుడు నాకు ఇచ్చినటువంటి స్వస్థత అంటే నేను అంటాను, ప్రేమ మరణం అంత బలవంతమైనది, ఈర్ష పాతాళమంత కఠోరమైనది. యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఎలాంటి లక్షణాలు లేవు కనుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు వీలైతే గూగుల్లో కొట్టు చూడండి, రెడర్ డిజాస్టర్ అనే బుక్లో ప్రపంచంలో జరిగే ప్రతి సాక్ష్యాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలన్నీ కూడా ఈ బుక్లో పొందుపరచబడతాయి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మరి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన జీవితాలలో కూడా ఏం కలిగి ఉండాలి? వేషధారులతో కూడిన ప్రేమ కాదు, నిజాయితీగా యథార్థంగా ఉన్నది కొన్ని దినాలైనా, బ్రతికేది కొన్ని దినాలైనా, అయ్యా ఇదిగో యేసుక్రీస్తు ప్రభువులకు సాక్షిగా జీవించేటువంటి సాక్షిగా మనం బ్రతకాలి. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి మరణం ఎందుకు భయపడింది అని అంటే, రెండవది మరణానికి ఆయన మీద ఏం కనబడలేదు? ద్వేషం కనబడలేదు, కక్ష కనబడలేదు, అసూయ కనబడలేదు. ఇస్కరియోతు యోధాలో వేషధారణ కనబడింది. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో ఉండి ఆయన నమ్మేసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు అనుకున్నాడు, పోసే ఏసేసుకో ఊరి అన్నాడు. అంతే. మరణం ప్రేరేపిస్తూ ఉంది, ప్రేరేపిస్తుంది మరణం. ఇదిగో నువ్వు చచ్చిపో, యేసు ప్రభు నమ్మేసావు కదా, చచ్చిపో అనగానే యేసు ప్రభు వారిని నమ్మినటువంటి యోధ తల క్రిందులుగా పడి ఉరుమోసుకొని చచ్చిపోయాడు. ఈరోజు నీ జీవితంలో ఇంకెవరి మీదైనా నీకు అలాంటి అభ్యంతరకరమైన ఆలోచన విధానాలు ఉన్నాయా? ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువుల వారి సన్నిధిలో ఆయన ఇలాంటి స్వభావం కలిగి లేకపోతే నీకు మరణం నీ మీద అధికారాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంది. మరణానికి నీ మీద అధికారం లేకుండా నీకే మరణం మీద అధికారం కావాలనుకుంటే నీ సహోదరులు ఏం చేయాలా? ప్రేమించాలా, ప్రేమ కలిగి జీవించాలి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మరొక విషయాన్ని నేను ముందుకు తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. రోమేలుకి రాసిన పత్రిక 5వ అధ్యాయము, 8వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసులు నుంచెదరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసులు నుంచెదరు. చాలండి. మొదటిదేమో పరిశుద్ధత. మొదటి మాట ఏంటంటే, యేసు ప్రభువులో పాపము లేదు, పాపము చేయలేదు, పాపం మీద అధికారం కూడా, అంటే ఆయనకి పాపానికి అధికారం లేదు కనుక ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం కనబడింది? పరిశుద్ధతే కనబడింది. అలాంటి పరిశుద్ధత జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు కూడా మరణం మీద అధికారము సంపాదించుకోవచ్చు. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రేమ ఉన్న యేసు ప్రభువు, అందుకే ఆయన ప్రేమమయుడయ్యాడు. మరి మనలాగా ఆయన కపటము, వేషధారణ ఇవన్నీ కూడా ఆయనలో లేవు కనుక మరణానికి ఆయన మీద అధికారం లేకుండా అయిపోయింది. మూడవది శరీరానుసారులు ఆత్మానుసారులు. శరీరానుసారుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, శరీరానుసారమైన మనసు మరణమును, ఆ తర్వాత ఆత్మానుసారమైనటువంటి మరణము జీవమును ఉంటుందట. ఇప్పుడు లోకములో జీవించేటువంటి మనము ఎప్పుడు కూడా లోకానుసారమైన విషయాల మీదే ఎక్కువగా ఆలోచన చేస్తాం. ఇక్కడ ఒక మాట నేను మీకు పరిచయం చేయకుండా ఉండలేకపోతూ ఉన్నాను. భక్తుడైనటువంటి దావీదు దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేశాడంటే, ఇక్కడ దినానికి 7 మార్లు దేవుని స్తుతించేవాడు, 3 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం తీసి పట్టుకోండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం తీసి పట్టుకోండి, చదువుతారు. కానీ ఇప్పుడు దావీదు దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా దేవుడు అడుగుతూ ఉన్నాడు, దావీదు దగ్గరికి వచ్చి అన్నాడు, దావీదా నేను నీకు వరం ఇవ్వాలనుకుంటూ ఉన్నాను, నీకేం కావాలి వరము అని దేవుడు అడిగాడు. అమ్మ, నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడే దావీదు దగ్గరికి వచ్చి, దావీదా నేను నీకు వరం ఇవ్వాలనుకుంటూ ఉన్నాను, నీకు ఏ వరము కావాలి అని అంటే, అయ్యా ఇదిగో ఇజ్రాయేల్ దేశం అంతా కూడా నాకు హస్తగతం కావాలి అని అడిగాడా? యోధా సామ్రాజ్యం అంతా నాకు రాసివ్వాలి అని అడిగాడా? ఏమడిగాడంటే, ఇక్కడ 29వ వచనం చదవండి ఇప్పుడు. దయచేసి నీ దాసుడినైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా వారిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము. దేవుడు అడిగాడట, అదేంటి దావీదా 7 మార్లు స్తుతిస్తూ ఉన్నావు, దినానికి 3 మార్లు ప్రార్థన చేస్తూ ఉన్నావు అంటే 10 సార్లు నువ్వు నా మందిరంలోనే ఉంటున్నావు కదా. ఒక రోజుకి 10 సార్లు మందిరంలోనే ఉంటూ ఉన్నావు, ఇంకెందుకయ్యా అని అంటే దావీదు అన్నాడట, అయ్యా 10 సార్లు సరిపోదు, నిత్యము నీ సన్నిధిలోనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. శరీరానుసారులు దేని మీద మనసు ఉంచుతారు?
శరీర విషయాల మీద, ఇప్పుడు దావీదు శరీరానుసారుడే కానీ ఆత్మీయానుసారమైన విషయాల మీద మనం సూచిస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుని సన్నిధిలో కోరుకుంటున్నాడంటే, ఒక శరీరానుసారమైన మనుషుడు శరీర విషయాన్ని కోరుకోకుండా ఇజ్రాయెల్ దేశాన్ని రాసిమ్మని కానీ యోధా సామ్రాజ్యాన్ని తనకిమ్మని కానీ అడగలేదు. కానీ దేవుని సన్నిధిలో ఆత్మీయానుసారమైన విషయాల మీద దావీదు మనసు అడుగుతూ ఉన్నాడు. అయ్యా, నీ ఆశీర్వాదము నొందినటువంటి జనులు నీ సన్నిధిలో నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా నా బిడ్డలను, నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. పిల్లరా, మరి మన జీవితాల్లో మరి ఆయన మనలో వరం అడిగితే ఈరోజు అనుకోకుండా మన ముందు ప్రత్యక్షమై జేఎస్ఎంబి సంఘ విశ్వాసులారా మీకు ఏం కావాలి అని అంటే మనం అడిగే కోరికలు ఏంటి? ఎవరికి నచ్చిన కోరికలు వారు మేము ఒక్కొక్క వైట్ పేపర్ మీద రాసివ్వండి అనగానే ఏమి రాసిస్తాం? ప్రభువా, నాకు పరలోకమే కావాలి, ఏది వద్దు, నా భార్య వద్దు, నా పిల్లలు వద్దు, నా కుటుంబం వద్దు, మీతో పాటు పరలోకి వచ్చేస్తాం అని రాసిచ్చేవారు ఎంతమంది ఉన్నారు? ఏమంటారు తెలుసా? దేవుడు అలాగే అడిగాడు కదా, కనీసం ఒక్క 20 సంవత్సరాలు, ఎక్కువ వద్దండి, 20 సంవత్సరాలు చాలు. ఈ 20 సంవత్సరాలు నేను, నా పిల్లలు, నా మనవలు, వాళ్ళ మనవలు అంటే వెంటనే ఎక్కువ ఏజ్ అవ్వకుండా త్వరగా పెళ్లి చేసేస్తే ఇలాగా ఒక 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు చాలండి, ఎక్కువ జీవితం వద్దు. 20 సంవత్సరాల్లో అంబానీ లాంటి జీవితం కావాలి. ఎలాంటి జీవితం కావాలి? అంబానీ గారు లాంటి జీవితం కావాలి. ఏది అడిగితే అది చిటికేస్తే అన్ని కూడా. దేవుడు అడిగితే మరి ఆ సమస్య ఉండదు కదా. మరి దేవుడు ఇచ్చే కోరికలు అంటే అలాగే ఉంటాయి. అడుగు, నీకేం కావాలంటే అవి ఇస్తాను అనగానే ఆయన అన్నాడు కదా, 2వ కీర్తన భాగములు అంటాడు, అడుగు జనములు నీకు స్వాస్థ్యంగా భూదిగంతముల వరకు ఏం కావాలని ఇస్తానన్నాడు. కాబట్టి మనమే అయ్యా 2వ కీర్తనలు మీరు చెప్పారు కదా, అందుకని నేను అదే అడుగుతున్నాను, ఎక్కువేం అడగట్లేదు, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు అంటారు. కొంత కోరికలు కొదులేదు. కానీ దేవుని సన్నిధిలో ఆయనకు అనుకూలంగా జీవించడం మాత్రం మనసు రాదు. ఎందుకు తెలుసా అంటాం. అంటే ఆ గ్యాప్లో అన్ని వెతుక్కోవడం ఎన్ని అర్థాలు ఉంటాయో. యేసు ప్రభువులు అనుకుంటారు, ఇలాంటి బిడ్డలా నేను తయారు చేసుకున్నాను, ఇలాంటి వారి కొరకే నేను కలువరి శిలువలో మరణించాను, ఇలాంటి వారి కొరకే నేను మరలా పునరుద్ధానానికి లేచాను. ఇదేనా నా బిడ్డల యొక్క ప్రవర్తన? పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. నేను ఎక్కువ మిమ్మల్ని విసిగించాలనుకోవట్లేదు. మీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలే మీ ముందు ఒకలాగా, వెనక ఒకలాగా. మీ ముందు ఒకలాగా, మీ ముందు అయ్యో మా అమ్మగారు మా నాన్నగారు అంటే అమ్మో ఎంత భయమో అని ఇలా గడగడగడలాడుతూ వణికిపోయి, మీరు ఎప్పుడైతే ఇంటికాడ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అలా బయటికి వెళ్ళగానే మరి ఇంట్లో డీజే సౌండ్లు, ఆ తర్వాత లేదంటే మన అన్ని విధాలుగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వచ్చిన తర్వాత వచ్చి, ఒరే నేను నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను తెలుసా, నువ్వు గొప్పడు అవుతావని నా బంధువులందరికీ చెప్పాను రా, మా అమ్మకి చెప్పాను, మా తమ్ముడికి చెప్పాను, నా స్నేహితుడికి చెప్పాను, నువ్వే ఎలా చేస్తావని అంటే ఏం సమాధానం చెప్తారంటే, ఈ రోజులుగా అయిపోయింది, రేపు మళ్ళా బాగా చదువుతాను అన్నాడు అనుకోండి. ఈ రోజులుగా అయిపోయింది, రేపు బాగా చదువుతాను అన్నాడు అనుకోండి. ఏం సమాధానం చెప్తారు? మీ పిల్లల దగ్గర మీరు ఏమంటారు తెలుసా? వాడి మీద నమ్మకం లేదండి, ఈ వాడు భవిష్యత్తు నాకు అర్థం కావడం లేదు అంటారు. దేవుడు మన గురించి దేవుని సన్నిధిలో చాలా భయభక్తులు ప్రదర్శిస్తూ ఉన్నాం. లోకములో మన బిహేవియర్, మన ప్రవర్తన ఎలా ఉంది? నేనంటే ఇక్కడ 3 విషయాలను జ్ఞాపకం చేసుకుంటే, శరీరానుసారులు, ఆత్మీయానుసారులు. శరీరానుసారులుగా ఉండేటువంటి మనము శరీర కోరికల మీద మనసు ఉంచుతాం. దావీదు శరీరానుసారుడే కానీ ఆత్మీయానుసారమైనటువంటి విషయాల మీద మనసు ఉంచి దేవుని సన్నిధిలో అంటారు, అయ్యా ఇదిగో నాకు ఇలా కావాలి, నీ సన్నిధిలో నిత్యము నేను ఉండినట్లుగా నేను ఉండాలయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పిల్లరా, మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరొక విషయాన్ని నేను మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎక్కువ దేవుని సన్నిధిలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు, దేవుని సన్నిధిలో నేను ఒక కుటుంబాన్ని, అంటే కుటుంబం అంటే ఒక కుటుంబం కాదు, ఇద్దరు వ్యక్తులు, ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఆఫీసర్లు, వారిద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలు. ఒకరేమో స్టేట్ గవర్నమెంట్, ఇంకొకరేమో సెంట్రల్ గవర్నమెంట్. నాకు ఇద్దరు కూడా నేను చాలా సందర్భాల్లో నేను పరిచయం చేశాను. నేను వారి గురించి ఎన్నిసార్లు చెప్పినా వారికి ఉన్నటువంటి ఆ స్థాయిని నేను కండ్లారా చూశాను. కనుక ఒక ఆయన ఒకరోజు నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ప్రార్థన చేయడానికి వెళితే ఆయన అన్నారు, మేడం గారు ఆయన పక్కనే ఉన్నారు. చాలా అంటే చాలా, ఆయన ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళే లోపు కనీసం 15 మంది కానిస్టేబుల్ ఆయన వెనకతల, అంటే 100 మీటర్లకి 200 మీటర్లకు ఒకరు ఉంటారు, అటు ఇటు గార్డ్స్ ఉంటారు ఆయనకి.
ఏమో ఎక్కడ ఎవరు దాడి చేస్తారు అని. అంత ఉన్నతమైనటువంటి పదవులో ఉండేటువంటి ఆయన ఏమంటారు తెలుసా? మీ ప్రొటెక్షన్ నాకు అవసరం లేదు, పరలోకపు తండ్రి నన్ను కాపాడకపోతే మీరెక్కడ కాపాడగలరు, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అంటారు ఆయన. ఒకసారి నేను ఆయన దగ్గరికి కలవడానికి వెళ్ళినప్పుడు, సార్ మీరు రండి పాస్టర్ గారు మీతో మాట్లాడాలి పర్వాలేదు రండి అని అంటే, ఆయన దగ్గరికి వెళ్తే దాదాపు 30 మంది ఉన్నారు గేట్ దగ్గర. 30 మంది గాడ్స్ ఉంటే నేను అనుకున్నాను ఆయన కలిసి అంత ఆ స్థాయిలో నేను లేను, ఆయనేమో చాలా గొప్ప ఉన్నతమైన ఆఫీసర్ కదా, నేను వెళ్ళలేనేమో అని ఆ గేట్ దగ్గర ఇలా బయట నిలబడితే ఒక కానిస్టేబుల్ వచ్చి అన్నారు, సార్ మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు, ఏ బ్లాక్లో ఉన్నారని. కానీ సార్ నాకు తెలుస్తారంటే ఆయన దగ్గరుండి తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఆయన కూర్చున్న ఆ రూమ్ చూడగానే నాకు అనిపించింది, ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాడు కదా, అసలు బయట ఎప్పుడు కూడా నేను ఇలా చూడలేదు కదా అనుకున్నాను. నేను అక్కడికి వెళ్ళి ఆ రూమ్ అంతా చూడగానే నాకు ఏం మాట్లాడాలో నోట మాట రాలేదు. అక్కడికి వెళ్తే ఆయన అన్నాడు, పాస్టర్ గారు కూర్చోండి అన్నారు. ఆయన టేబుల్ మీద నేను చూశాను, ఒక పక్క బైబిల్ ఉంది, ఇంకొక పక్క పాటల పుస్తకం ఉంది, అవి తప్ప గాజు లాంటిది ఏదో ఉంటుంది ఇలా, అదొకటి ఉంది, ఇంకా అంతకు మించి ఏమీ లేదు అక్కడ. అక్కడ కూర్చోండి పాస్టర్ గారు అన్నారు. నాకు ఏం కాలు చేతులు ఆడట్లేదు. కూర్చొని పాస్టర్ గారు అనగానే, మీరు కూర్చుంటారా నేను నిల్చోవాలా అన్నారు. పర్లేదు సార్ అని చెప్పేసి వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆయన అన్నారు, పాస్టర్ గారు అండి మేడం గారు వచ్చారు, కాఫీ టీ ఏమి తీసుకుంటారా? ఏమొద్దు సార్ కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వండి అని అంటే, మేడం గారు వాటర్ తీసుకొని ఇచ్చారు, నాకు అక్కడ పెట్టి ఆవిడ కూడా కూర్చున్నారు. కూర్చొని సార్ ప్రార్థన చేయండి అన్నారు. ఏమని ప్రార్థన చేయాలి? కానీ ఏమి తక్కువ, ఇద్దరు కూతుర్లు పెద్ద కూతురు మ్యారేజ్ అయిపోయింది, చక్కగా మంచి ఉన్నతమైన స్థితిలో సెటిల్ అయినటువంటి బిడ్డలు, ఎంత గొప్ప స్థాయిలో ఉంటే ఇంకా నేను మీకు ఏం ప్రార్థన చేయాలని మనసులో అనుకుంటుంటే ఆయన ఏమన్నారు తెలుసా? పాస్టర్ గారండి నా గురించి ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపలేకపోతూ ఉన్నాను అన్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారు కనుక, ఎంతమంది ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఈయన నాయకుడు కనుక ఖచ్చితంగా ప్రార్థనలో గడిపేంత సమయం అయితే ఉండదు. కొన్ని వందల మందికి ఈయన జవాబుదారుగా ఉన్నాడు కనుక ఖచ్చితంగా చాలా బిజీగా ఉంటుంటాడు అనుకున్నాను నేను. ఆయన ఏమన్నాడంటే, నాకు డౌట్ వచ్చింది, సార్ సరే ప్రార్థన చేస్తాను, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు మీరంటే, పాస్టర్ గారండి ఇదివరకట్లాగా ఎక్కువసేపు ప్రార్థనలో ఉండలేకపోతున్నాను, రోజుకి 3 గంటల కంటే ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నానండి అన్నాడు. ఎన్ని గంటలండి? మీరు ఎలాగైతే ఆశ్చర్యంగా చూసారో నేను కూడా అలాగే నోరు ఎల్లబడి చూశాను. అంటే ఒక సేవకుడిని అయి ఉండి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేదేమీ లేదు, ఏవో చిన్న కార్యక్రమం, ఇంట్లో కూరగాయలు తీసుకురావడం, పిల్లలు స్కూల్కి తినబెట్టడం, ఆ తర్వాత వాళ్ళకి ఏమైనా కావాలంటే కొనుక్కు రావడం, చర్చిలో విశ్వాసుల ఇంటికి వెళ్ళి విజిటింగ్కి వెళ్ళడం, అంటే వ్యక్తిగతంగా సంఘం కొరకు ప్రయాసపడే సమయం నాకు ఉంది. కానీ వ్యక్తిగతంగా 3 గంటలు ప్రార్థన చేసే అంత సమయము, ఆ ఆసక్తి నాకే లేదే. ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండే ఆయన అంటాడు, ఇదివరకట్లాగా ఎక్కువ సమయం అంటే 5 గంటలకు తక్కువ కాకుండా ప్రార్థనలో గడిపేవాడిని, ఇప్పుడు 3 గంటలే ప్రార్థన చేస్తున్నాను, మనసు ఒప్పుకోవట్లేదే, చాలా బాధాకరంగా ఉంది. దేవుని చిత్తమైతే నాకు కొద్దిగా వెసులుబాటు వచ్చి ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపేలాగా ప్రార్థన చేయండి అంటే నేను అనుకున్నాను. నిజంగా దేవుని సన్నిధిలో దేవునితో గడిపేటువంటి మనసు అనగా శరీరానుసారులే దేని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, ఆత్మీయానుసారమైన విషయాల మీద మనసు ఉంచుతూ ఉన్నారు. ఈరోజు మనము దేవుని సన్నిధిలో శరీరానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి మనము ఆత్మీయానుసారమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నామా, లేదంటే మరి శరీరానుసారమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ లోక సంబంధమైనటువంటి విషయాల్లో పడిపోతూ ఉన్నాం. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటాను 7వ అధ్యాయం 10వ వచనంలోనే అనుకుంటాను. చూడండి మాట జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చదవంటాను. దైవ చిత్తానుసారమైనటువంటి రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయును, లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. ఈరోజు చాలా సందర్భాలు మనం దేనికోసం ఏడుస్తామో తెలుసండి, ఆత్మీయానుసారమైన అంటే శరీరానుసారమైన మనస్సు, ఆత్మీయానుసారమైన మనస్సు. శరీరానుసారులు దేని మీద మనసు ఉంచుతారు? శరీరానుసారమైన విషయాల మీదే, భూ సంబంధమైన కార్యక్రమాల మీదే. అంటే ఉద్యోగాలు, చదువు, వ్యాపారము వద్దని కాదు నా ఉద్దేశము, ఉండాలి, కానీ దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారు అంటారు, సరే దైవ చిత్తానుసారమైన మనసు అనగా ఆత్మీయానుసారమైన విషయాల మీద మనసు ఉంచిన వారు జీవములో ప్రవేశిస్తారట. యేసు ప్రభు వారి వలె లోకానుసారమైనటువంటి విషయాల మీద మనసు ఉంచిన వారు అనగా శరీరానుసారమైన విషయాల మీద మనసు ఉంచిన వారు మరణములో ప్రవేశిస్తారు. పిల్లల మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన కాలంలో ఒక ఆయన ఉన్నాడు,
బాగా మీకు తెలుసు కదా, ఎండిపోయిన కర్రలు దేనికి ఉపయోగిస్తారు? ఎండిపోయిన కర్రలు పొయ్యిల్లో ఉపయోగిస్తారు. కాకపోతే ఇప్పుడు మరి గ్యాసులు వచ్చాయి కాబట్టి ఎవరు కట్టెల పొయ్యిలు సర్వసాధారణంగా ఎక్కడో రేరుగా ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ ఒక ఆయన ఎండిపోయినటువంటి కర్ర తీసుకొని వచ్చేటట్ట ఎక్కడికి? దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి ఎండిపోయినటువంటి కర్ర తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వదిలిపెట్టేసి ఆ రాత్రి అక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో తీసుకొచ్చి ఆ కర్ర వదిలేసి ఇంటికి వెళ్ళిపోతే ఎందుకు పనికిరానటువంటి కర్ర, కనీసం పొయ్యి కూడా పనికిరాని బైబిల్ గ్రంథంలో ఎంత స్పష్టంగా రాస్తాడంటే యేసుకేలు ప్రవక్త, దాన్ని గోడకి మేకిలా కొట్టడానికి కూడా పనికిరాదట. ఇలా కొట్టగానే పులుక్కి నిలిపోయేటువంటి కర్ర ఇప్పుడు ఆ కర్రని తీసుకొచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టేసి రాత్రి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతే ఉదయం వచ్చేటప్పటికి పళ్ళు ఉన్నాయట. అదేవో జామ పళ్ళు, మామిడి పళ్ళు, నిమ్మకాయలు కాదు కానీ బాదం పళ్ళు. ఏమంటే జామకాయలు కేజీ ఎంత? ఇదివరకు నేను మీకు తెలియజేశాను. ఎంత కేజీ? 100 రూపాయలకు తక్కువే ఉండొచ్చు, మహా అయితే 200 కంటే తక్కువే ఉంటుంది. అదే బాదం పళ్ళు 100కి వస్తుందా? పళ్ళు 200కి. బాదం పప్పు ప్యాకెట్ దగ్గరికి వెళ్ళి కేజీ 100 రూపాయలకి ఇస్తారంటే ఆయన మనకు అది చూసి అనుకుంటాడు, ఎర్రబస్ ఎక్కిసి వచ్చాడు అనుకుంటాడు ఆయన అన్ని చూసి. అవును కదా? అంటే బాదం పప్పు విలువైందా విలువలేదా? అంటే జాంపళ్ళు విలువలేనిది కాదు నా ఉద్దేశం. విలువైంది కానీ విలువైంది, అందులో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. కానీ బాదం పప్పు కంటే కాదు. ఎండిపోయినటువంటి మన జీవితాలు దేవుని మందిరానికి వచ్చాయి. నిరుపయోగమైనటువంటి జీవితాలు దేవుని మందిరానికి వచ్చాయి. దేవుని సన్నిధానంలో తీసుకొని వచ్చిన నీ జీవితాన్ని శరీరానుసారమైనటువంటి మనసుతో కాదు కానీ ఆత్మీయానుసారమైన మనసుతో తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు పెట్టిన తర్వాత ఆ కర్ర, ఎండిపోయిన కర్ర చక్కటి ఫలాలు పండేటువంటి కర్రగా ఇంటికి తిరిగి వెళితే బాగుంటుందని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాం. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారిలో 3వ లక్షణం ఏంటంటే ఫలించేటువంటి కర్ర. ఆయన లోకంలో శరీరానుసారమైన మనుషులుగా ఉన్నాడు. శరీరానుసారమైనటువంటి మనుషుల మధ్యలోనే సహవాసం చేశాడు. కానీ శరీరానుసారమైనటువంటి విషయాల మీద మనసు ఉంచలేదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా. ఎప్పుడైనా యేసు ప్రభు వారికి ఎంత వస్తుంది? ఏమంటే యేసు ప్రభు వారికి ఏమైనా ఇల్లుందా? పోనీ పుట్టేటప్పుడు ఏమైనా ప్రవక్తల ద్వారా ఆయనకు ఒక గృహం ఉండాలి, ఆయన మంచిది అద్దాల మేడలతో నిర్మించినటువంటి గృహాన్ని ఏర్పాటు చేసుకున్నారా ఏ రోజు వంశం అంటే కోటలోని? మీరు గమనించండి, దేవుని ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే మోసేని ఇశ్రాయేలు ప్రజల కోసం బ్రతికించడానికి ఎక్కడ పెంచాడు దేవుడు? అంతఃపురములో ఐగుప్తులో పెంచాడు రాజు తిండితో. దానియేలుని దేవుడు ఎక్కడ పెంచాడు? బబులోనులో నుంచి ప్రజలందరినీ విడిపించడానికి బబులోని సామ్రాజ్యంలో ప్రధానులలో మొదటి ప్రధానుడిగా పెంచాడు అన్ని సౌకర్యాలతో. యోసేపుని ఎక్కడ పెంచాడు దేవుడు? ఐగుప్తుల సకల విద్యలందు. అంటే ఆయన ఫరో తర్వాత ఫరో అన్నాడు, ఇగో ఇదంతా నీదే అన్నాడు. ఆయన బిడ్డలైనటువంటి మనల్ని ఎలా పెంచాలనుకున్నాడు తెలుసా? అడుక్కునే వారిగా పెంచే దేవుడు కాదు. ఆయనను తలగా ఉంచాలనుకున్నాడు కానీ తోకగా ఉంచాలనేవాడు కాదు, అప్పిచ్చేవాడిగా ఉంచారు. అంటే అలాగని రేపు నుంచి అప్పులు కూడా మొదలు పెట్టకండి. పాస్టర్ గారు చెప్పారు కదా, అప్పిస్తాను రేపటి నుంచి అని బోర్డు పెట్టి 100కి 10 రూపాయలే అని రేపటి నుంచి అది మొదలెట్టకండి. అప్పిచ్చేవారిగా అంటే నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని దేవుని ప్రేమ కలిగి, 2వ పాయింట్ ప్రేమ కలిగి యేసు ప్రభు వారు వలె, అయ్యా ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో, లేదా 100 రూపాయలు వాడుకో, నీ దగ్గర ఉన్నప్పుడు ఇవి అంటే అలాగని ఇవ్వకుండా మానేయకండి. తిన్నవారు ఖచ్చితంగా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని తిరిగి ఇచ్చేటువంటి స్థితిలో ఉండాలి. మోసం చేసినా తప్పే, ఎందుకని దేవుడు అన్ని కూడా అందులో ఇమిడ్చి ఉంచాడు కనుక. ప్రేమ లేని వాడైతే నువ్వెవరివి, వ్యర్థుడివి అంటున్నాడు ఆయన. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పిల్లల మరి చాలా సున్నితమైనటువంటి విషయాలు 3 విషయాలు నేను తెలియజేస్తాను. ఒకటి, యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. 2వది ఆయన ప్రేమమయుడు. 3వది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఫలించేవాడు. అంత మాత్రం చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆత్మీయానుసారమైన విషయాల మీద మనసు ఉంచారు. ఆయన ఇప్పుడు కూడా శరీరానుసారమైన విషయాల మీద మనసు ఉంచలేదు. మరలా చెప్తాను, ఒకటి ఆయన పరిశుద్ధుడు, 2వది ప్రేమమయుడు, 3వది ఆత్మయందు లోతుగా వేరుపారినవాడు. అందుకని ఈరోజు మనం ఈ 3 విషయాలు మనము కూడా శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి ఉంటే మరణము నీ ముందు కూడా దాసోహం అయిపోతూ ఉంది. ఈ 3 లక్షణాలు యేసు ప్రభువారు కలిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారిని అంటే అందరిలాగే ఒసామా బిన్ లాడెన్ లాగా, గాంధీ గారి లాగా, అంబేద్కర్ లాగా, ఆ తర్వాత అల్లూరి రామరాజు గారి లాగా, లేదంటే టంగుటూరు ప్రకాశం గారి లాగా, లేదంటే గొప్ప గొప్ప నాయకుల్లాగా వీళ్ళందరినీ మింగేద్దాం అనుకున్నట్టుగా పరిగెత్తుకొని వచ్చేసింది మరణం. గంతులు వేసుకొని పరుగున వచ్చేసి
చేసి యేసు ప్రభువుని లటక్కన పట్టుకొని సమాధిలోకి తీసుకోవాలనుకుంది. ఉండు ఇక్కడ ఆయన ఒక్కసారిగా కళ్ళెర చేసి 3వ దినాన్ని ఇలా చూసేటప్పటికి సమాధి సంఖ్యలు తెరవబడ్డాయి, రాయి పగిలిపోయింది, అక్కడున్న సైన్యము కళ్ళు బయలుగమ్మాయి, అందరూ కూడా సృష్టి అంతా కూడా మోగపోయింది. అంటే ఆయన సమాధి సంఖ్యలను తెరిచి సృష్టికి వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకని? సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి దేవుణ్ణి బంధించే అధికారము ఏ ఒక్కరికి లేదు కనుక ఈరోజు నీకు కూడా అలాంటి అధికారమే ఇచ్చాడు ఆయన. అందుకనే మరణమా నీకెంత భయమా? ఆయన చూస్తే భయం మరణానికి. ఎందుకు భయం అని అంటే ఆయన అంత గొప్పవాడు కనుక. ఇంకెవ్వరు చూసిన మరణము గొంతులు వేసుకొని వచ్చేస్తుంది, గొంతులు వేసుకొని వస్తుంది. ఎందుకనంటే మనందరము పాపపు కుప్పములో ఉన్నాము కనుక, మనందరము వేషధారులతో ఉన్నాము కనుక, మనందరము శరీరానుసారమైన విషయాల మీద మనసు పెడుతున్నాము కనుక, శరీరానుసారమైన అభివృద్ధిని కోరుకుంటున్నాము కనుక, ఆధ్యాత్మికంగా నిలబడలేకపోతున్నాము కనుక పిల్లరా చాలా జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము చివరి ప్రార్థన. మీరు చేసే ప్రార్థన ఏమై ఉండాలంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21 చదవండి. చదవండి 19వ వచనం 21వ అధ్యాయం మొదటి దినవృత్తాంతముల గ్రంథము. యెహోవా నామమును తాను పలికిన మాటలు దావీదు వెళ్ళెను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోవా నామమును గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్ళెను అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి. గాదు అనే మాట పక్కన పెట్టండి. యెహోవా మాట ప్రకారము పలికినటువంటి విధముగా మనం ఏం చేయాలి? వెళ్ళాలి. ఈస్టర్ అనగా పునరుత్థానం అని మనందరికీ తెలుసు. అది ఇంగ్లీష్లోని తెలుగులో. పునరుత్థానం యేసుక్రీస్తు ప్రభువు లేచినప్పుడు ఎంత ఆర్భాటంగా సంతోషంగా దేవుని మందిరానికి వచ్చారు. మంచిది. అయితే మీ నోటితో మీరు ఏం చెప్పాలంటే మీరు ఏదైతే పలుకుతూ ఉన్నారో నేను చెప్పమన్నది కాదు, మీరు మీ హృదయానుసారంగా మీ ఇష్ట ప్రకారంగా ఈరోజు దేవుని సన్నిధిలో మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో యెహోవా మీతో చెప్పిన మాట ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కనుక, ప్రేమామయుడు కనుక, ఆత్మీయానుసారమైన అభివృద్ధిని కోరుకుంటున్నాడు కనుక, ఈ 3 విషయాలలో ఆయన పరిశుద్ధుడు కనుక మరణము ఆయనను చూసి గడగడలాడుతూ భయపడింది. ఈ 3 విషయాలు మనలో ఉంటే మరణం మనకు భయపడుతుంది, లేదు మనలో లేదు. అంటే ఈరోజు నువ్వు చెప్పే మాటను బట్టే మరణానికి నీ మీద అధికారం తీసుకోవాలా లేదా నీకు భయపడాలా అనేది ఉంది, నువ్వు పలికినటువంటి మాటను బట్టి. కాబట్టి మరణమా నీకెంత భయమా అని మరణాన్ని అడుగుతున్నాము అని అంటే దానికి కారణము ఆయన పరిశుద్ధుడు, అంత గొప్ప అభివృద్ధిని పొంది ఉన్నాడు కనుక, అంత గొప్ప లక్షణాలు కలిగి ఉన్నాడు కనుక ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎంత సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాం. సర్వలోకము ప్రపంచమంతా కూడా ఆర్భాటాన్ని ప్రకటిస్తూ ఉంది. అయితే ఈరోజు మన మీద మరణానికి అధికారం ఇద్దామా? మన మీద మరణానికి అధికారం ఇచ్చి ఆత్మను నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోయేలా చేద్దామా? లేదయ్యా, నా మరణం మీద అధికారాన్ని నేనే తీసుకుంటాను, నేను చెప్పినట్లు నా మరణం వినాలి. అయ్యా, నీ సన్నిధికి నేను ఆనోకు వలె నడిచొచ్చేటువంటి కుమారుడిగా నా ఆత్మీయ అభివృద్ధిని నేను పెంచుకుంటాను అని చెప్పినటువంటి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఒప్పుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. వచ్చిన వారందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి జీవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అని తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు యేసయ్య, మహోన్నతుడా, జీవాధిపతి, మీ నామములకు వందనాలు.